ఒప్పంద ప్రకారం వీళ్ళు ఎందుకు ఉండలేదో ఏమో తెలియదు మేడం. తర్వాత 11/9/2015 రోజు నాడు సెక్షన్ 498A ఆఫ్ IPC అంటే అది ఎప్పుడైతే కూడా నన్ను నా భర్త మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు, కట్నం కోసమైనా కానీ లేకపోతే మిగతా ఏ బాధ్యతలైనా కూడా నన్ను నిర్వర్తించకుండా నన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు కనుక మా అత్తమామల మీద మిగతా కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా ఈ సెక్షన్ వేయండి అని ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ లాంటిది ఇచ్చిందమ్మ. సో ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది మేడం, A1 to A6 అందరి మీద కూడా కేసెస్ బుక్ అయిపోయాయి. ఇందాక ఆయన అడిగితేనేమో ఆయన 8 days పాటు జైల్లో కూడా ఉన్నారని చెప్పారు. 498 అనేది స్టిల్ పెండింగ్లో ఉంది. అది అయిన తర్వాత ఎప్పుడైతే ఈ 498 పెండింగ్లో ఉన్న తర్వాత వితిన్ 2 monthsలోనే ఒక ఒప్పంద పత్రం అనేది రాసుకున్నారు. ఆ ఒప్పంద పత్రంలో ఏం రాసుకున్నారంటే 1,00,000 రూపాయలు 50,000 పాపకి 2 పిల్లలకి ఇవ్వాలి అని. మరి ఆ ఒప్పంద పత్రం రాసుకున్న ఇమీడియట్గా అంటే ఈ టైం స్పాన్ మనం ఒకసారి చూడాలి మేడం. ఫస్ట్ ఒప్పంద పత్రం ఏమో 7/11/2015లో రాశారు. మళ్ళీ ఇమీడియట్గా రెండు నెలల తేడాలోనే ఇంకొక ఒప్పంద పత్రం రాసుకున్నారు. అదేంటంటే ఇందాక మీతో చెప్పినట్టు 7 స్థలాలు ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి. ఈ 2 ఒప్పంద పత్రాలు ఉన్న తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు మళ్ళీ పిఎస్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఏదైతే మేము ఒప్పంద ప్రకారం చేసుకున్నారో అవి మాకేం ఇవ్వట్లేదు అంటే. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఆయన మీద 498తో పాటు 494 అనే సెక్షన్ కూడా ఆయన మీద వర్తించే అవకాశం అయితే చాలా మట్టుకుందమ్మా. కానీ దాని మూలాన నష్టం ఎవరికి లాభం ఎవరికి అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడ మేడం ఒకటి, ఎప్పుడైనా కూడా భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుని చాలా మటుకు ఈ కోర్టు కేసెస్లో ఏం చేస్తున్నారంటే ఇటు ఎట్లాగో నువ్వు పెద్ద భార్య నువ్వు ఆ అమ్మాయిని అడిగినప్పుడు మేము వెళ్ళి ఉండము అని అంటారు. రెండో భార్య ఏం చేస్తుంది, నేను కడుపుతోటి ఉన్నానని అంటుంది. అంటే అటు ఇటు న్యాయం చేయలేక కోర్టు జడ్జీలు ఇటువైపు ఆడవాళ్ళే అటువైపు ఆడవాళ్లే కనుక మీరు బయటికి వెళ్ళి సెటిల్ చేసుకోండి అని అంటారు. ఆ బయటికి వెళ్ళి సెటిల్ చేసుకోవాలనే ప్రక్రియనే ఇవన్నీ ఒప్పంద పత్రాలు మేడం. ఈ ఒప్పంద పత్రాలు ఒక లీగలైజ్గా ఉండవు. కాకపోతే వీళ్ళు ఏంటంటే కేసెస్ ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, నేను ఎప్పుడు ఈ డబ్బులు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి, మీరు ఈ కేసులు ఎలా విత్డ్రా చేసుకోవాలి అనే లీగల్ నాలెడ్జ్ మాత్రం మీకు లేదు. ఈ ఒప్పంద పత్రాలు రాసేసుకున్నారు, ఊరుకున్నారు మేడం. స్టిల్ ఆ అమ్మాయితో అతను కాపురం కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకొక బిడ్డకో బాబుకో తండ్రి అయిపోతున్నాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఇట్లానే ఉంది. నీకు పోషణార్థం ఎటువంటి కేసులు అలాంటి కేసెస్ నువ్వేం వేయలేదు. ఈ పేపర్స్ మాత్రం బోల్డ్ అని ఉన్నాయి మేడం, స్టిల్ పెండింగ్లో ఉంది. కాకపోతే ఇక్కడ మీ సమక్షంలో ఇది మాత్రం కంక్లూడ్ కాకపోతే రేపు పొద్దున్న మీరు వేయబోయే కేసెస్ ఎన్ని అయిపోతాయంటే ఈ స్టిల్ 498 పెండింగ్లో ఉండిపోతుంది. 494 అనేది ఇంకొకటి వేసుకోవచ్చు, DVC కింద మళ్ళీ వేసుకోవచ్చు, RCR నా భర్త కావాలని వేసుకోవచ్చు, ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇద్దరు ఎటు సమస్యను పరిష్కరించుకోకుండా పేపర్లు ఎక్కువైపోతుంటాయి, కోర్టుకి సమస్యలు ఎక్కువైపోతుంటాయి. ఒక కంక్లూజన్కి మాత్రం వీళ్ళు రారు మేడం. ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే ఒక డెఫినెట్ ఐడియాకి మాత్రం వీళ్ళు వచ్చేసారు. ఏంటి, నాకు డబ్బులు ఇస్తే నేను వేరే ఉంటాను అని వచ్చింది. కాకపోతే మాకు రావట్లేదు కనుక మేము ఇక్కడికి వచ్చాము. అది మీరు ఇందాక 10 సార్లు అడుగుతున్నప్పుడు తను ఎక్కడ కూడా ఇందాక డాక్టర్ గారు నాకు భర్త కావాలని నువ్వు అనట్లేదమ్మా, నాకు ఆస్తి కావాలి, నా పిల్లలకు పోషణార్థం ఏది కావాలని అంతే అంటున్నావు తప్ప నా భర్త కావాలని ఎక్కడ నువ్వు అడగలేదు. మీరు చెప్పండి సార్. మేడం మీరు అనుకున్నట్టుగానే ఏంటంటే ఇక్కడ 2 భిన్నమైనటువంటి మానసిక పరిస్థితులు అంటే ఏంటంటే వ్యక్తిత్వాల్లో ఉండేటటువంటి అంశాలు ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తిత్వం మీద ఇంకో వ్యక్తిత్వం ఆధిపత్య పోరు అన్నట్టుగా మనం చెప్పాలి మేడం. అంటే కొంతమంది మనుషులు బ్రతకటానికి ఏంటంటే వాళ్ళు వేరే వ్యక్తిని అనగదొక్కి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టి మానసికంగా చంపేస్తేనే ఇంకొకరు బతుకుతారు అనేటటువంటిది ఒక సైకలాజికల్గా ఉండేటటువంటి వ్యక్తిత్వం ఉండే మనుషుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. అయితే ఏంటంటే మేడం జ్యోతిని చూస్తే ఈ పాటికే మీకు అర్థమైంది, తను మాట్లాడేది తక్కువ, వాళ్ళ తల్లి మాట్లాడేది ఎక్కువ. తన ఆలోచన తనకు ఉండదు, వాళ్ళ తల్లి మాట్లాడితేనే ఆలోచన, తను మాట్లాడితేనే మాట, తన యాక్షన్ బట్టే తన యాక్షన్. అంటే ఇందాక నుంచి నాకు అనుకూలంగా లేదు అని ఆ మహాత్ముడు చెప్తున్నాడు. కానీ అనుకూలంగా లేకపోవటం అన్న దానికి ఏంటంటే దాని పరమార్థం ఏంటంటే నేను చెప్తున్నాను, అంటే అమాయకత్వం అనమాట. అంటే ఏమవుతుంది అంటే కనుక అమాయకత్వంలో ఉండేటటువంటి ఆడవాళ్ళకి యూజువల్గా ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి లోపల పడేటటువంటి బాధను బయటకు చెప్పుకునేటటువంటి విధంగా వాళ్ళ మైండ్ సెట్ డెవలప్ అవ్వదు. అంటే ఎక్కడ తెలివితేటలు అంటే కనుక ఇమోషన్ ఎఫెక్ట్ అంటూ ఉంటారు. కొంతమంది మొహం మీద మనం చూసి చెప్పచ్చు అనమాట, వీళ్ళు బాధపడుతున్నారే అని చెప్పి. కొంతమంది మొహం మీద అది కనిపించదు. ఆ కేటగిరీ ఆ కోణంలోకి చెందినటువంటి వ్యక్తి మీ అమ్మాయి జ్యోతి.
అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కూడా లోపల మానసికంగా బాధపడుతూ ఉంటారు. భర్త దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటూ ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకోవాలనేటటువంటి కోరుకుంటారు. అయితే వీళ్ళకి అన్నిటికంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు గుడ్డిగా ప్రపంచాన్ని నమ్ముతారు. ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఒక స్త్రీ గర్భం ఉన్నప్పుడు యూజువల్గా జరిగేటటువంటి 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సైకలాజికల్గా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అంటే మానసికంగా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉంటూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఏంటంటే భర్త దగ్గర నుంచి వాళ్ళు ఏవో కోరుకోరు, బంగారం వైడూర్యాలు అవి కోరుకోరు, కానీ కొద్దిగా ప్రేమ ఆప్యాయత అన్నది కోరుకుంటారు. అంటే తనకు ఉండేటటువంటి మానసిక పరిస్థితికి యూజువల్గా మనం టెక్నికల్గా వాడేటప్పుడు మోరల్ సపోర్ట్ అని అంటూ ఉంటాం. అంటే పక్కన కూర్చుని ఒక నమ్మకం కలిగించి తనకి ఏమన్నా సహాయం చేసేటటువంటి అంశాల గురించి వాళ్ళు కోరుకుంటారు. ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలో ఒక విధమైనటువంటి ఒక షాక్లోకి వెళ్ళింది. అదేంటంటే పర్పురల్ సైకోసిస్ అని డిప్రెషన్ అని అంటూ ఉంటాం. ఏంటి ఆ షాక్ అంటే కనుక మూడు అంశాల వల్ల ఇది జరిగింది. ఒకటి ఏంటంటే ఈ అమ్మాయికి ప్రపంచ జ్ఞానం లేదు. ఈ ప్రపంచ జ్ఞానం ఉండి మగవాళ్ళు అన్న వాళ్ళు ఇలాంటి ప్రవర్తిస్తారు, ఇలా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో మగవాళ్ళు తప్పు పనులు చేయడానికి యూజువల్గా అవకాశం ఎక్కువ ఉంటుంది అని కొన్ని సైకలాజికల్ ఆలోచనలు కొంతమంది స్త్రీలకు ఉంటాయి. బహుశా ఈ అమ్మాయికి ఆ ప్రపంచ జ్ఞానం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ అమ్మాయి మొదటి నుంచి ఇతన్ని చిన్నాని గుడ్డిగా నమ్మింది. నేను పదే ఈ మాట అంటున్నాను, ఎందుకంటే నమ్మిందా, నమ్మించేటట్టు అతను చేసాడా అనేటటువంటి అంశం మీదే మొత్తం ఈ బ్యాలెన్స్ అంతా ఉంటూ ఉంటుంది. 3వ అంశం ఏంటంటే 4, 5, 4th and 5th మంత్ ఈ ప్రెగ్నెన్సీ టైం ఈజ్ ఏ వెరీ డెలికేట్ పీరియడ్ అనమాట. ఎందుకంటే శారీరకంగా మానసికంగా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఇటువంటి టైంలో వాళ్ళు కోరుకునేది డాక్టర్స్ యూజువల్గా ఏం చెప్తారు, అమ్మ సెకండ్ ట్రైమిస్టర్లో ఎంటర్ అవుతున్నారు, బెడ్ రెస్ట్ తీసుకోండి, మానసికంగా ఏ ఒత్తిడి తీసుకోకండి, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి అని అంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఏవి కూడా ఆ అమ్మాయికి రాలేదు ఆ సమయంలో. కాబట్టి ఆ అమ్మాయి మానసికంగా ఒక షాక్లోకి వెళ్ళింది. ఆ టైం అప్పుడన్నా మనం చెప్పుకోవటానికి ఉంది. ఇక్కడ కావాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఈ మనిషి ఈవిడ మీద ఎందుకు ఆధిపత్యం సంపాదించడానికి ట్రై చేశాడు అంటే కనుక దీంట్లో ఇతని సైకాలజీ వైపు వస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు చిన్నగారు ఇక్కడ మీరు బయటకి ఇచ్చేటటువంటి పిక్చరు బహుశా 10 మందిలో 9 మందికి ఏంటంటే అరే అమాయకమైనటువంటి వ్యక్తే అని అనుకుంటారు. మీ గురించి మేము తెలుసుకోవాలి అంటే కనుక మిమ్మల్ని ఫోటోలా మేము చూస్తే సరిపోదు, ఒక సినిమాలా చూడాలి. ఇప్పుడు ఆ సినిమా వాళ్ళు వివరించారు, ఇప్పుడు ఆ మనిషి ఎవరైతే కూర్చున్నారో ఆ సినిమాని వివరించారు. ఇక్కడ ఇంకో యాంగిల్ ఏంటంటే మీరు తప్పు చేస్తున్నట్టుగా మీకు అవగాహన అన్నది ఇప్పటికీ రాకపోవటం అన్నది ఇక్కడ దురదృష్టకరమైనటువంటి అంశం. 3 అంశాల్లో మిమ్మల్ని మేము వేలెత్తి చూపెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. మీలాంటి వ్యక్తుల్ని టెక్నికల్గా కానీ పుస్తకాల్లో కానీ స్లో పాయిజన్ అంటారు, అంటే స్లో క్రిమినల్ సైకాలజీ అంటూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా మీ మీదే మీకు సానుభూతి ఉంటుంది, కానీ అవతల వైపు జరిగేటటువంటి నష్టం గురించి మీ సైడ్ ఆలోచన ఉండదు. ఈ ఆలోచన మీలో మేము పెంపొందించేంత వరకు ఈ అమ్మాయి కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయినన్నా కూడా మీకు కట్టబెట్టి పంపించడం అన్నది చాలా రిస్క్తో కూడినటువంటి పని, చాలా డేంజర్, అది ప్రాణాంతకం అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవగాహన వచ్చినటువంటి వ్యక్తితో డీల్ చేసేటటువంటిది పర్వాలేదు, మేడం తప్పు అయిపోయింది, బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను, దొంగతనం చేశాను, లేదంటే ఈ పని చేశాను. 3 అంశాలు ఇందాక నేను అన్నట్టు. 1 తప్పులు చేస్తారు, 2ది తప్పులు కప్పిపుచ్చేస్తారు, 3ది తప్పులు వేరే వాళ్ళ మీద తోసేస్తారు. ఈ 3 గుణాలు మీలో ఉన్నాయి. 4వది ముఖ్యమైనటువంటి అంశం, ఆ తప్పు నేను కాదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను పశ్చాత్తాపపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మీ బాధ్యతని మీరు దులిపేసుకుంటారు. జీవితాంతం సుఖంగా ఉండాలి అని అంటారు. అంటే జీవితాంతం మనలో పరివర్తన వస్తేనే జీవితంకి ఒక మీనింగ్ ఉంటుంది. ఇక్కడ మీలో ఆ పరివర్తన వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి అంశం బట్టి ఆ అమ్మాయికి మనం సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వగలవా లేదా అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది.